నుంచి 80 గ్రాములు 2024 వరకు గ్రాములు పెట్టినాం. నెల నెల వడ్డీ కడుతూనే ఉన్నాం. కానీ మా సొమ్ము మేము అడుగుతుంటే వాళ్ళు మా సొమ్ము మాకు చూపించట్లేదు సార్. ఏదైనా మంచి మార్గం ఉంటే మీరే దయచేసి మా సొమ్ము మాకు తెచ్చే మార్గం లేదు. 2023 నుంచి సొమ్ము పెట్టినాం సార్ మా బామ్మాటి పేరు మీద గోల్డ్. 3 నెలలకి 2 నెలలకు అమ్ముకుండు. మాకు ఏ నోటీస్ రాకుండా దాన్ని అమ్మేసి మేము వచ్చినప్పుడు 6 నెలల నుంచి తిరుగుతుంటే మేము ఇది యాక్షన్కి పోయింది అని చెప్పేసినారు. మేము వచ్చి తీవ్రంగా అడిగితే మా అన్ని చూపించి అడిగితే మీది యాక్షన్లు అమ్ముకున్నారని చెప్తున్నారు సార్. బంగారం అన్న 100 గ్రాముల బంగారం అప్పుడు కాసి నాకు అవసరం వచ్చినప్పుడల్లా పెట్టిన. నేను పోయినప్పుడల్లా మరి దీనికి పెడుతున్నావు తత్తెమొట్టు కొడ్డీ కట్టమని ఒక్కరోజు కూడా వాళ్ళు మనతో ఏం చెప్పలే. పెట్టుకుంటారు, మనకు అమౌంట్ ఇస్తారు, వస్తున్నాం బయటికి. ఒక రోజు పోయినాము, ఏందమ్మా మా గోల్డ్ ఏందని అడిగినా. మా గోల్డ్ ఏందని అడిగితే మీ గోల్డ్ అంతా అమ్మేసుకున్నారు, ఏలానికి పోయినాదని చెప్పారు. నేను కొత్తపల్లి రెడ్డి గారు అతను ఇద్దరం పోయినాం. 1,04,000 దాన్ని దానికే ఎట్టుమేసినేసి 85,000 ఎట్టుమేసినేసి ఇంత వచ్చిన దీనికి ఇంతవరకు కొట్టుకొని పోండి అన్నారు. పోండి అన్నాక ఏందమ్మా దీనికి ఎట్ట అంటే ఆయన ఉండి అరే ఇదేం వడ్డీ యాడికి పోద్ది అమ్మకుండా ఎందుకు అమ్ముతారో రాండి బయటికి పోదామని తీసుకొని వచ్చిండు. 6 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా, గోల్డ్ ఇవ్వండి వడ్డీ కడతాం గోల్డ్ ఇవ్వండి అని. వాళ్ళు దానికి మీది యాక్షన్కి పోయింది అని చెబుతారు. ఆ మోదీ అనే అమ్మాయికి కూడా అన్నీ తెలుసు. ఆ అమ్మాయిని కూడా నేను అడిగిన, ఏందమ్మి మన గోల్డ్ అడిగిపోయిందంటే అన్న పలానోళ్ళు నీది బయటికి తీసి అమ్ముకున్నారన్నని కూడా ఆ అమ్మాయి అన్నది. ఆ అమ్మాయి మన ఇంటికి 2 సార్లు వస్తే 2 సార్లు నేను ఆ అమ్మాయికి స్పందించిన, ఏందమ్మా నేను వచ్చి మాట్లాడతలే బ్యాంక్ కాడికి అని కూడా అన్నా. 2 సార్లు వస్తే 2 సార్లు పోయినా బ్యాంక్ కాడికి. నేను కట్టి ఇడిపించకపోతలే అని చెప్పినాక 6 నెలల నుంచి తిప్పినోళ్ళే కానీ మన గోల్డ్ యాడుంది అని కూడా చెప్పట్లా. అదిగో ఆ మేనేజర్ పోయిండు, ఇది ఈ మేనేజర్ వచ్చిండు, మేము ఆ మేనేజర్ అమ్ముకొని పోయిండు, ఈ మేనేజర్ కొత్తగా వచ్చిండు అని చెప్తున్నారు. అంతేనన్నా మనం దాంట్లో నాది ఉంది 10 తులాలు 10 గ్రాములు ఉంది అన్న. అన్ని ఎవిడెన్స్ పేపర్లు మొత్తం ఉన్నాయి నా కాడ. 100 గ్రాముల బంగారం నేను బ్యాంకులో పెట్టిన, అవి మొత్తం అమ్మకి తెంగినామని చెప్తారు. మేము ఏ రోజు పోయినా మీరు యాక్షన్కి పోయింది నీది అసలు లేనే లేదంటారు, దాంట్లో కంప్యూటర్లో లేనే లేదంటారు. మా కాడ అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్ కాగితాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు చూపిమన్నా ప్రూఫ్లు పెడతాం ముందు. అయ్యా మా సొమ్ము మేము ఎంతైతే పెట్టిన మా సొమ్ము మొత్తము వాడు మాకు ఏం చెప్పకుండా ఏం చేయకుండా మాకు రసీదులు కూడా పంపకుండా మాకు ఇట్లా చేసి మా ఎత్తకు పోయి అమ్మకి దెంగి ఇద్దరు కలిసి ఆ మేనేజర్ వచ్చిండు ఈ మేనేజర్ వచ్చిండు అని మమ్మల్ని అన్యాయం చేసిండ్రు అయ్యా. అందుకు మేము ఈ పని చేస్తున్నాం. 6 నెలల నుంచి తిరుగుతున్నా కానీ మాకేం సమాధానం చెప్పట్లే. మేము తిరిగి మా కాళ్ళు గుట్ల పడుతున్నాయి కానీ వాడేం మాకు అసలు రిఫరెన్స్ లేదు, మాకేం చెప్పట్లేదు. పొయ్యి ఎక్కడనో కూర్చుండు. 9 తులాలు దానుకుంది మాది మా సొమ్ము. అది దేశ మేము పోయి బ్యాంకులోకి పోయి కూడా మేమేం మాట్లాడినా మా మాటలు ఏం జల్లట్లాడ. 6 నెలల నుంచి కూడా మేము తిరుగుతుంటే అమ్మేసినామని చెబుతుండ్రు సార్.